సినిమాలో హిందూ పురాణ గాథ మహాభారతాన్ని అద్భుతంగా చిత్రీకరించగల దర్శకుడంటే అది ఎస్ఎస్ రాజమౌళి అనే అందరూ చెప్తారు. అయితే ఈ విషయాన్ని రాజమౌళి కూడా ఒప్పుకొని ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పారు. దీన్ని 5 భాగాల్లో తెరకెక్కించాలని, ఇది తన కెరీర్లో చివరి సినిమా సిరీస్ అవుతుందని ఆయన స్వయంగా ఓ సందర్భంలో తెలిపారు కూడా. అప్పటికి కథా నిర్మాణం, పాత్రలు, విజన్ అన్నీ తన ఊహల్లో సిద్ధమైపోయాయనేది ఆయన మాటలతో స్పష్టమైంది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు రాజమౌళి కాకుండా ఇంకెవరో చేయబోతున్నారు. అదెవరో కాదు, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా వెల్లడించారు. తన తర్వాతి ప్రొడక్షన్ వెంచర్ మహాభారతం ఆధారంగా ఉంటుందని, ఇది ఒక భారీ స్థాయిలో రూపొందించబోతున్న ప్రాజెక్ట్ అని, ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్కి ఒకే ఒక్క దర్శకుడు కాకుండా అనేక మంది డైరెక్టర్లు పనిచేయబోతున్నారట. ఇంకా పెద్ద విశేషం ఏంటంటే ఇది ఒకేసారి మల్టిపుల్ భాగాల్లో రూపొందించబడుతుంది అట. ఇంకా అన్ని భాగాల షూటింగ్ ఒకేసారి ప్రారంభం కానుంది అని అమీర్ ఖాన్ చెప్పాడు. ఒక్కో భాగం పెద్ద ఎత్తున భారీ బడ్జెట్తో గ్రాండ్ విజువల్ ట్రీట్గా ఉంటుందని చెప్తున్నారు. అమీర్ ఈ ప్రాజెక్ట్ను స్వయంగా నిర్మిస్తున్నారు. పాత్రలకు తగ్గ నటీనటులను ఎన్నుకుంటామని, ఆ పాత్రలకు సరిపడే రూపాన్ని పరిశీలించి కాస్టింగ్ చేస్తామని చెప్పారు. ఆయన స్థాయి, బడ్జెట్ మరియు పేరును దృష్టిలో పెట్టుకుంటే దేశంలోని టాప్ స్టార్లు ఈ ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ ప్రాజెక్టు ముందుగా పూర్తవుతుండడం వల్ల రాజమౌళి చేయబోయే మహాభారత ప్రాజెక్టుకు మార్కెట్ అంచనాల్లో కొన్ని మార్పులు రావచ్చు. ఎందుకంటే ఒకే కథను ఆధారంగా తీసుకొని ఎవరైనా ముందుగా తీస్తే వారి చిత్రమే ప్రేక్షకుల్లో మొదటి స్ఫూర్తిగా గుర్తింపు పొందుతుంది. దీన్ని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అని కూడా అంటారు. ఇది రాజమౌళికి చిన్న డిసడ్వాంటేజ్ అనే కావచ్చు. నిజం చెప్పాలి అంటే రాజమౌళి లాంటి దృశ్య కావ్య దర్శకుడిని ఎవరూ మించలేరు. కానీ టైమింగ్, మార్కెట్ అంచనాల విషయంలో మాత్రం ఈ అమీర్ ప్రాజెక్ట్ ముందడుగు వేయబోతుంది. ఇది ఎంత మేరకు ప్రభావితం చేస్తుందో తెలియదు, కానీ మహాభారతం అనే గ్రాండియస్ కథను ఇప్పుడు బాలీవుడ్ మరియు టాలీవుడ్ రెండిటిలో కూడా పెద్దగా తీసుకుంటున్నారనేది మాత్రం నిజం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ప్రేక్షకులు ఎవరి మహాభారతాన్ని ఎక్కువగా ఆదరిస్తారు? రాజమౌళి విజన్తో చేసే మ్యాజిక్కే ఫేవర్ ఇస్తారా, లేక అమీర్ ఖాన్ ముందుగానే ప్రజెంట్ చేసిన గ్రాండ్ వర్షన్కి రెస్పాన్స్ ఇస్తారా? సమయమే మాత్రమే దీనికి సమాధానం చెప్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.